ఆర్సీ చెక్ చేయడం ఎలా? కొత్త వాహనాలు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి, వాహన సైట్ ఓపెన్ చేయాలి, తర్వాత పరివాహన ఓపెన్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే వెహికల్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంటుంది, చూడండి. కిందకి స్క్రోల్ చేయండి, వెహికల్ రిజిస్ట్రేషన్ తర్వాత సెలెక్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలండి. ఇది ఈ ప్రగతిలో ఆర్సీ వాహనాలు ఆర్సీలో మారిందా లేదా చెక్ చేయటం అన్నమాట. అది అర్థమైంది కదా? వాహనాలు ఈ ప్రగతిలో ఆర్సీ వాహనాలకి మారిందా లేదా చెక్ చేయటం. రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేయాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిన తర్వాత ప్రొసీడ్, మళ్ళా ప్రొసీడ్. తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళాలండి. అడిషనల్ సర్వీసెస్లో అప్లికేషన్ టు అప్డేట్ ఈకేవైసీ డీటెయిల్స్ క్లిక్ చేస్తే చాయిస్ నెంబర్, చివరి చాయిస్ నెంబర్ 5 నెంబర్లు కొట్టాలి. చివరి చాయిస్ నెంబర్ 5 నెంబర్లు కొడితే వెరిఫై డీటెయిల్స్, ఆధార్ ఓటీపీ అండ్ ఆధార్ నెంబర్ 2 ఎంటర్ చేయాలండి. ఇవన్నీ గుర్తుంచుకోండి. ఈ ప్రగతిలో వాహనాలకి ఆర్సీ మారిందా లేదా అనేది చెక్ చేసుకోవటం మాత్రమే. ఇది చూపిస్తున్నా, చూడండి. ఆధార్ ఓటీపీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం. డిలీట్, ఒక్క నిమిషం అండి. ఆధార్ నెంబర్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, ఆధార్ నెంబర్ కొడుతున్నా నాది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకంటే గెట్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఇంకా రాలేదు, వస్తుంది. తిరిగి స్లోగా ఉంది సైట్. ఎస్, ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ. చూడండి, ఇక్కడ ఈకేవైసీ డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ కింద ఉన్నాయి. ఈకేవైసీ డీటెయిల్స్, ఈకేవైసీ డీటెయిల్స్ అంటే ఈ ప్రగతి డీటెయిల్స్. ఓనర్ డీటెయిల్స్ అంటే వాహన డీటెయిల్స్. ఈ ప్రగతి డీటెయిల్స్లో వేరుగా ఉన్నాయి, వాహన డీటెయిల్స్ వేరుగా ఉన్నాయి. 2 సేమ్ ఉంటే మారినట్టు వాహనాలకి. 2 సేమ్ లేవు కాబట్టి ఇంకా మారలేదు, టైం పడుతుంది, అప్డేట్ అవుతున్నాయి. చూడండి, ఓనర్ డీటెయిల్స్, ఈకేవైసీ డీటెయిల్స్ చేంజ్ ఉన్నాయి. 2 ఒకటే అంటే వాహనాలకు కూడా మారినట్టు. సింపుల్ అండి, ఇంతేనండి.